సగ్గుబియ్యం కొత్తిమీర వడ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సగ్గుబియ్యం ఉందంటే ఖచ్చితంగా మనకి ఆలు, ఉడికించిన ఆలు ఉండాలి. ఇది చాలా మంది ఏంటంటే ఈ కాంబినేషన్ ఎక్కువగా ఉపవాసాలు చేస్తున్నప్పుడు చేస్తూ ఉంటారు. ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. దాంట్లో ఇది ఒక కొత్త రెసిపీ అన్నమాట. ఓకే, వడలతో ఉంటుంది కాబట్టి కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా మరి అయితే? ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ చేస్తాం. డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసుకోవచ్చు. ఓకే అండి, బౌల్ ఇది ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఓకే, పెద్ద సగ్గు బియ్యమే తీసుకోవాలి ఇలాంటి వాటికి. పెద్దదైతే బాగా వచ్చేది, వాటర్ ఉండొద్దు. ఓకే, తర్వాత ఒక పెద్ద సైజ్ ఆలు స్మాష్ చేసి వేసుకోవాలి. మీకు పర్సనల్గా ఇలాంటి వడలు, ఇలాంటి స్పైసీ ఫుడ్ అంటే ఇంట్రెస్టా, లేదంటే నెమ్మదిగా ఏదో ఒకటి? నాకు ఇలాంటివే ఇష్టం. అవునా? మా పిల్లలకి, మా వారికి చాలా ఇష్టం. ఓకే, అవును. మీరు ఏం చేస్తుంటారు? నేను ఎల్ఐసి ఏజెంట్. ఎల్ఐసి ఏజెంట్, కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా చాలా జరిగాయి కదా, కొన్ని సిచ్యువేషన్స్. అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఒక జ్ఞానోదయం అయ్యింది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ఖచ్చితంగా ఎల్ఐసి ఉండాలి, మరి హెల్త్ కూడా ఉండాల్సిందే. బ్రెడ్ అండ్ బటర్ ఎవరైతే తీసుకొచ్చేటోళ్ళు ఉన్నారో ఇంటికి, వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. పల్లీల పౌడర్, వెరీ గుడ్. ఓకే, కచ్చపచ్చగా దంచుకొని వేయాలి, గ్రైండ్ చేసుకొని. కొద్దిగా చక్కెర, దీంట్లో స్పెషలే చక్కెర. అవునా? టేస్ట్ కోసం. ఓకే, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర. ఓకే, 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి, రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు అర్చన గారు? మాకు బిజినెస్, రెడీమేడ్ షాప్ ఉంది. రెడీమేడ్ షాపా? ఏముంటాయి అందులో? జెంట్స్ వేర్. ఓకే, అంతేనా? లేడీస్ లేవు. లేడీస్ లేవా? జనరల్ ఐటమ్ ఉంటుంది, అన్ని కిడ్స్ వేర్ అట్లా. నేను అనుకుంటున్నాను తొందరలోనే మీ హస్బెండ్ జెంట్స్ వేర్ నుంచి లేడీస్ వేర్ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడుంటారు మీరు? మేము శంషాబాద్ లో ఉంటాం, హైదరాబాద్. ఓకే, ఎయిర్పోర్ట్ కి దగ్గర. ప్రతి ఫ్లైట్ కి బాయ్ చెప్తారా? చెప్తుంటాం. ఆ సౌండ్ కి చిరాకు వస్తూ ఫీల్ అవుతారా? అంత రాదు, సౌండ్ ఏం రాదు, వస్తుంది. ఓకే, సో ఏంటి మనకి ఇప్పుడు కలుపుకోవడం అయిపోయింది. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడం. అదన్నమాట సగ్గుబియ్యం కొత్తిమీర వడలు. ఉపవాసాలు ఉన్నప్పుడు ఉత్తగా మనకి సగ్గుబియ్యంతో ఉప్మా చేసుకుంటారు చాలా. అవును, అది కాకుండా ఇదొకటి స్పెషల్. ఎవరికైనా ఇవ్వడానికి కూడా 2-3 వేసాల ఇచ్చినట్టు కూడా బాగుంటుంది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ కూడా బాగుంటుంది. టమాటో సాస్ తోని పిల్లలు ఇష్టం కదా. సూపర్. తీసేద్దామా? ఓకే, ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఫైనల్ గా సగ్గుబియ్యం కొత్తిమీర వడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం కొత్తిమీర వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంపలు, జీలకర్ర, పల్లీల పొడి, పంచదార, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, నూనె. సగ్గుబియ్యం కొత్తిమీర వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, పల్లీల పొడి, పంచదార, కొత్తిమీర, జీలకర్ర, సరిపడా ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలుగా తీసుకుని చేత్తో వడలుగా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం కొత్తిమీర వడ రెడీ.